ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. యోబు గ్రంథం 22 ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మాటలను నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నావు? ఈ లోకపరమైనటువంటి మాటలను వింటూ ఉన్నావా? వాటిని నువ్వు భద్రపరుచుకుంటూ ఉన్నావా? అయితే ఈ లోకపరమైనటువంటి మాటలు నిన్ను పాపంలో పడవేయచ్చు. ఈ లోకపరమైనటువంటి మాటలు నిన్ను నెమ్మదినియకపోవచ్చు, నీకు శాంతినియకపోవచ్చు. అదే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు కనుక నువ్వు భద్రపరుచుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని కనుక నువ్వు శ్రద్ధగా విని వాటి ప్రకారము నడిచినట్లయితే, ఆ మాటలు నీకు నెమ్మదినిచ్చేటిగా ఉన్నాయి. ఆ మాటలు నీకు శాంతినిచ్చేటిగా ఉన్నాయి. ఆ మాటలు నీకున్నటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నిన్ను ఓదార్చేటువంటి మాటలుగా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు ఉన్నాయి. గనుక ఈ దినం నుంచైనా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మన హృదయాల్లో ఉంచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే వెళ్ళలేని వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకపరమైనటువంటి మాటలకు మేము చెవి ఎక్కేటువంటి వారంగా, వాటిని మేము భద్రపరచుకునేటువంటి వారంగా ఉన్నాం ప్రభా. నీ మాటలు మేము భద్రపరచుకోలేకపోతున్నాం ప్రభా. కనుక ఈ దినం నుంచైనా ఈ వాక్య ప్రకారము తండ్రి, ఎవరైతే మీ వాక్యాన్ని విని దాన్ని భద్రపరచుకుంటున్నారో వారందరికీ శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.